వెల్కమ్ టు తెలుగు వన్. మంచి రోజులు రానున్నాయన్నది హిట్లర్ నినాదం. మంచి దుస్తులు వేసుకుని అందంగా కనిపించేందుకు హిట్లర్ ప్రయత్నించేవారు. అబద్ధాలను నిజాలుగా భ్రమింపజేసే కళను హిట్లర్ ప్రదర్శించేవాడు. రేడియోలో ఉపన్యాసాలు ఇచ్చేందుకు హిట్లర్ ఇష్టపడేవాడు. స్నేహితులు, సోదరులు, సోదరీమణులు అంటూ తన ప్రతి ప్రసంగంలో హిట్లర్ మాట్లాడేవాడు. హిట్లర్కి ఫోటోలు తీయించుకోవటం అంటే పిచ్చి. పైన పేర్కొన్న వాటిలో నరేంద్ర మోడీకి ఏ లక్షణాలు ఉన్నాయో లేవో ఎవరికి వారే బేరేజ్ వేసుకోవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ ఇతర సంఘ పరివార నేతలను హిట్లర్, గోబెల్స్ ఆవహించినట్టు కనిపిస్తుంది. లేకుంటే ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే వారు అయోధ్య రామాలయాన్ని బుల్డోజర్లతో కూర్చివేస్తారు, బాలరాముడిని తిరిగి గుడారాల్లో కూర్చోబెడతారని నరేంద్ర మోడీ చెప్పేవారు కాదేమో. ఇంతకీ ఆయన ఎందుకు అలా మాట్లాడినట్టు? వాట్సాప్లో తిరుగుతున్న ఒక కథనంలో రచయిత ఎవరో తెలియదు కానీ నరేంద్ర మోడీ, హిట్లర్ మధ్య ఒక పోలిక తెచ్చాడు. ఒక మతం వారు దేశానికి వ్యతిరేకులనే భావాన్ని హిట్లర్ తలకెక్కించుకున్నాడు. హిట్లర్ని ఎవరైనా విమర్శిస్తే మద్దతుదారులు సహించేవారు కాదు. అన్ని రకాల మీడియాను తన గురించి గొప్పలు చెప్పుకోవటానికి హిట్లర్ ఉపయోగించుకున్నాడు. తన వ్యతిరేకులందరినీ అణచివేశాడు. వారు దేశద్రోహులని, జాతి వ్యతిరేకులని ఎల్లవేళలా పిలిచాడు. అన్ని సమస్యలను స్వల్పకాలంలోనే పరిష్కరిస్తానని వాగ్దానం చేశాడు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగిన లేదా జరిపిన ప్రచారంలో ఇండియా వేదిక బీజేపీ విధానాలపై విమర్శలతో పాటు ఆ వేదికలోని పార్టీలు విడివిడిగా ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాలను బీజేపీ చెబుతున్నట్లుగా 400 సీట్లు ఎందుకు కోరుతుందో, ఏం చేసేందుకో అన్ని సీట్లు కోరుతుందో సుస్పష్టంగా ప్రచారం చేశాయి. బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లు ఎత్తేస్తుందని ప్రధానమైన విమర్శ. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ ఎంతసేపు ఎన్ని మరుగుదొడ్లు కట్టించింది, ఎన్ని ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది, రోడ్లు వేసింది చెప్పుకోవటం తప్ప జన జీవితాలను మెరుగుపరిచేందుకు చేసిందేంటో చెప్పనే లేదు. పచ్చి అవాస్తవాలను, ఆధారం లేని ఆరోపణలను ఎన్నింటినో స్వయంగా నరేంద్ర మోడీ ప్రచారం చేస్తూ వచ్చారు. ప్రపంచ చరిత్రలో ఇంత వక్రీకరణ, అవాస్తవాలు, అభూత కల్పనలు ప్రచారం చేసిన ప్రభుత్వ నేత మరొకరు లేరన్నది వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మీడియాలో ఎన్ని టీవీ ఛానళ్ళు వాటి గురించి చర్చలు పెట్టాయి, ఎన్ని పత్రికలు ప్రముఖంగా విశ్లేషణలు, వార్తలు వెల్లడించాయి. ఇదేం ప్రచారం అన్నట్లుగా కొందరు గొణిగినట్లు విమర్శించడం తప్ప గట్టిగా బట్టబయలు చేసే ధైర్యం చేశారా? విదేశీ మీడియాలో కూడా ఇదే వ్యక్తమైంది. నరేంద్ర మోడీ ఇన్ని పచ్చి అబద్ధాలను ప్రచారం చేయటం వెనుక ఉన్న మతలబు ఏంటి? పలుకుబడి దిగజారుతున్న పూర్వరంగంలో ఒక్క మైనారిటీ విద్వేషంతోనే లాభం లేదని గ్రహించి కాబోలు ముందే చెప్పుకున్నట్లు కాంగ్రెస్ అధికారంలో వస్తే రామాలయాన్ని బుల్డోజర్లతో కూల్చేస్తారంటూ హిందువులను రెచ్చగొట్టి లబ్ధి పొందాలన్నది సుస్పష్టంగా కనిపిస్తుంది. నిజానికి మసీదులను, చర్చిలను కూల్చివేసిన చరిత్ర కాషాయ దళాందే తప్ప ఇతర పార్టీలది కాదు. రోడ్లు విస్తరణ పేరుతో నరేంద్ర మోడీ సీఎంగా ఉండగా అహ్మదాబాద్లో కొన్ని మందిరాలను కూడా తొలగించాలన్న వార్తలు తెలిసిందే. కొందరు పనిగట్టుకుని పదే పదే తప్పుడు సమాచారాన్ని మెదడులోకి ఎక్కిస్తే జనం ఎందుకు నమ్ముతున్నారనేది ప్రశ్న. దీని గురించి భిన్న కోణాలు వెలువడుతున్నాయి. తమ ముందుకు వచ్చిన ఒక సమాచారం వాస్తవం కాదని తెలిసినప్పటికీ అది పదే పదే వేర్వేరు మార్గాల్లో చేరితే ఏమో నిజమేనేమో అనే సందేహంలో పడతారు. దానికి ప్రతిగా సమాచారం లేకపోతే చివరికి నిజమని నమ్ముతారు. మన బుర్రలో 2 రకాల ఆలోచన వ్యవస్థలు ఉంటాయంట. ఒకటి అదుపు లేని స్పృహతో తక్షణమే స్పందించేది. రెండవది స్పృహతో దీర్ఘంగా, లోతుగా ఆలోచించి నిర్ణయించేది. జనాలు మొదటి దానికే ఎక్కువ పని పెడతారని, అందువల్ల లోతుగా ఆలోచింపకుండా చేసే పద్ధతులు ఈ సమాచారాన్ని, తప్పుడు సమాచారాన్ని కొన్ని శక్తులు మన బుర్రలకు చేరవేస్తాయనేది హిట్లర్ వంటి నియంతలు, మార్కెటింగ్ నిపుణులు, రంగులు మార్చే రాజకీయవేత్తలు ప్రతి తరాన్ని ఏదో ఒక విధంగా మభ్యపెట్టగలుగుతూనే ఉన్నారు. అఫ్కోర్స్ పెరుగుట విరుగుట కొరకే హిట్లర్ను ఆరాధించిన జర్మన్లు ఇప్పుడు ఆ పేరు ఎత్తటానికి కూడా ఇష్టపడరు. వాడొక కుక్క అంటారు. ఎవరికైనా అదే గతి.